జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలోని టూరిస్టు ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేసి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. కేవలం హిందువులనే టార్గెట్గా పెట్టుకొని ఈ తీవ్రవాదులు ఈ దాడులంతా కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు హిందువులా కాదా అన్న విషయం తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యాంట్ లిప్పి మరీ చెక్ చేసి మరీ చంపినారు. అంటే వాళ్ళ భార్య పిల్లల ముందే మన హిందువులను కాల్ చేశారు. ఉగ్రవాదానికి మామూలుగా మతం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అరే ఉగ్రవాదానికి మతం లేదని చెప్పేసి. ఉగ్రవాదానికి మతం లేదా? ఉగ్రవాదానికి మతం ఉంది అని ఈ ఉగ్రవాద దాడితో తెలిపింది. ఎందుకంటే నువ్వు హిందువా ముస్లిమా నువ్వు ఎవరు అని చెప్పేసి వాళ్ళు అడిగి మరీ చంపినారు. ఏది ఫ్యాంట్ లిప్పి చెక్ చేసి మరి. దీంతోనే మనకు క్లియర్గా అర్థమైపోవాలా దానికి ఉగ్రవాదానికి మతం ఉండదా లేదా అనేది. అవునా కాదా? ఈ విషయాన్ని మన హిందువులంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక పెహల్గాం దాడికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది. ఈ ఆపరేషన్ సింధూర్లో మన భారత సైన్యం ఒక్క పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా నేరుగా పాకిస్తాన్ భూభాగం మీదకి కూడా పోయి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం చేసేశారు. అలాగే పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. అలాగే పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలను కూడా కూల్చేశారు. అలాగే పాకిస్తాన్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను కూడా నాశనం చేసి అవతల భారత్ దొబ్బినారు. అంతేకాకుండా పాకిస్తాన్ భారత్ మీద ప్రయోగించినటువంటి మిసైల్స్ను డ్రోన్స్ను అడ్డుకొని వాటిని విజయవంతంగా కూల్చేసినాం. పాకిస్తాన్లోని అనేక ఎయిర్ ఫీల్డ్స్ను కూడా బద్దలు కొట్టేశామంటే మొత్తంగా పాకిస్తాన్కు చెందినటువంటి 13 యుద్ధ విమానాలను ధ్వంసం చేసి అవతల పారేసినాం. ఈ విషయాన్ని ఆధారాలతో సహా భారత సైన్యం వెల్లడించింది. ఆధారాలు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు అన్నమాట, దీని మీద సెర్చ్ చేసుకొని. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఆయుధాలలో ఎక్కువ శాతం ఆయుధాలు చైనాకు చెందినటియే. ఇక్కడ పాకిస్తాను చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించింది అనమాట. దీన్ని చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థలను, అలాగే చైనా మేడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉపయోగించింది. అలాగే చైనా మేడ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉపయోగించింది. అలాగే చైనాకు చెందినటువంటి JF-17 యుద్ధ విమానాలు కూడా ఉపయోగించింది. కానీ పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఈ చైనా ఆయుధాలను ఆయుధ వ్యవస్థలన్నింటినీ కూడా మన భారత సేనలు అయితే బద్దలు కొట్టేశారు. అసలు మన భారతదేశ ఆయుధాల ముందు ఈ చైనీస్ ఆయుధాలు ఎందుకు కూడా కొరగాకుండా పోయినాయి అంటే అన్నిటి పోయినాయి అన్నమాట. తుక్కు రాగొట్టేశారు. ఈ విషయాన్ని మన ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి AP సింగ్ గారు స్వయంగా వెల్లడించారు. ఇక ఆ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గత 2 దశాబ్దాల నుంచి పాకిస్తాన్ చైనాతో అంటగాగుతా తిరుగుతుంది. ఏది లవర్తో కదా తిరిగినట్టు. ముఖ్యంగా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించిన దగ్గర నుంచి ఈ చైనా పాకిస్తాన్లు మరింతగా దగ్గర అయిపోయినాయి. బాగా ఇంకా డీప్ క్లోజ్ అన్నమాట. దీంతో పాకిస్తాన్ను గుడ్డిగా నమ్మినటువంటి చైనా పాకిస్తాన్కు $30 బిలియన్ రుణాలను అయితే అందజేసింది. అంటే ఈ పాకిస్తాన్ కరెన్సీలో దాదాపుగా 8 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయలు అన్నమాట. సరే, ఇక ఈ క్రమంలోనే ఈ చైనా ఏం చేసింది అయ్యా అంటే బెలూచిస్తాన్లోని గ్వాదర్ జిల్లాలో గ్వాదర్ పోర్ట్ని అయితే నిర్మించింది అనమాట. 1000 కోట్ల ఖర్చుతో ఈ చైనా వచ్చేసి ఈ పోర్ట్ని అయితే నిర్మించింది. కానీ ఈ మధ్య ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందని తెలిసిన మళ్ళీ పోయి అమెరికాకు దగ్గర అవడం ప్రారంభించింది. అంటే అప్పుడు ఏదో దూరం అవుతా ఉన్నదని కాదు, ఇప్పుడు ఈ పన్నుల రూపాన్ని వచ్చేసి ఈ చైనా రష్యా భారత్ ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి ఈ అమెరికా వాళ్ళు ఈ పాకిస్తాన్ దగ్గర తీయడం ప్రారంభించారు. దొరికిందేస్తుందని చెప్పేసి ఈ లవర్ను వదిలేసి కొత్త లవర్ను ఎత్తుకోవడం ప్రారంభించింది ఈ పాకిస్తాన్. ఏమంటారా? సరే, వీళ్ళు పోయి బెలూచిస్తాన్లోని ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ను అమెరికా తవ్వుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చి వచ్చినారు. అంతేకాకుండా ఎక్కడైతే చైనా అతి పెద్ద సీ పోర్టు నిర్మించిందో అదే గ్వాదర్ జిల్లాలో అమెరికా పోర్టు నిర్మించడానికి అమెరికా కూడా పర్మిషన్ ఇచ్చిందనమాట. ఎవరో పాకిస్తాన్. సూటిగా చెప్పాలంటే గ్వాదర్ జిల్లాలో పోర్టు నిర్మించమని చెప్పేసి ఈ పాకిస్తాన్ అమెరికాను అడుక్కునింది. అందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడు. అయితే ఈ పోర్టు విషయాన్ని పాకిస్తాన్ చైనా దగ్గర దాచిపెట్టింది. కాదులే, అదేమన్నా కాదు దూది, అది ఏమన్నా జోయిలో పెట్టుకొని దాచిపెట్టుకునేదానికి ఎట్లా దాచిపెడతా అనుకున్నారు ఆ వార్తను. కానీ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని లీక్ చేసేసాయి. అంతేకాకుండా అమెరికా చైనాల మధ్యన ఈ వైరం పెంచడానికి పాకిస్తాన్ పనిచేస్తుందని చెప్పేసి పాకిస్తాన్ను ఈ మీడియా సంస్థలన్నీ కూడా విమర్శించినాయి. దీంతో ఒక్కసారిగా చైనా బెత్తరపోయిందనమాట. మేము దాదాపుగా 8 లక్షల కోట్లతో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మిస్తూ ఉంటే మరో పక్కన
పాకిస్తాన్ తమ పక్కనే అమెరికా పోర్టుకు అనుమతులు ఇవ్వడంతో చైనాకు భారీ షాక్ తగిలినట్టయితే అయిపోయిందనమాట. నిజం చెప్పాలంటే చైనాను ఈ పాకిస్తాన్ పెద్ద ఎర్రి ఎంగళప్పని చేసిందనమాట. దీంతో చైనా ఇప్పుడు కోపంతో రగిలిపోతుంది. తమను పాకిస్తాన్ నమ్మించి మోసం చేసిందని చెప్పేసి ఈ చైనా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉండాలి. అందుకే పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి ఈ చైనా నిర్ణయించుకునేది. ఈ క్రమంలోనే మొదటగా చైనా పాకిస్తాన్ కు అమ్ముదామనుకుంటున్నటువంటి ఈ 5th జనరేషన్ యుద్ధ విమానాలను, అలాగే సబ్మెరైన్లను, అలాగే యుద్ధ నౌకలను, అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను, డ్రోన్లను విక్రయించకుండా ఇప్పటికిప్పుడు నిలిపేసినట్టు తెలుస్తుంది. చూడండి, మొత్తం అంతా కూడా బంద్ చేసి పారేస్తున్నారు. ఈ ఆయుధాల కోసం ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర అడ్వాన్సులు తీసుకున్నటువంటి చైనా ఇప్పుడు ఆ ఆయుధాలను పాకిస్తాన్కి అందించకుండా నిలిపేసిందని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా, ఏది పాకిస్తాన్ వాళ్ళు, అంటే ఆయుధాల కోసం వీళ్ళు అడ్వాన్సులు ఇచ్చారో వాళ్ళు వాటిని నిలదొబ్బినారనమాట. సరే, ఈ వార్తలకు బలం చేకూరేటట్టు ఇప్పుడు పాకిస్తాన్ మరొక పని చేసింది. మామూలుగా అయితే ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ చైనా ఆయుధాలన్నీ కూడా తుసుమన్నాయి కదా, కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయినటువంటి అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడతా ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి. చూడండి, కామెడీ చూడండి. అసలు చైనా ఆయుధాలు ఇంత గొప్పగా పనిచేస్తాయని చెప్పి మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఈ చైనీస్ ఆయుధాల సాయంతోనే పాకిస్తాన్ భారత్కు చెందినటువంటి యుద్ధ విమానాలను కూల్చేసినాము. అందుకు కారణం వచ్చేసి చైనీస్ ఆయుధాలే. ఈ చైనీస్ ఆయుధాలే లేకపోయి కనుక ఉండింటే మేము ఈ యుద్ధంలో అసలు గెలిచే వాళ్ళమే కాదు. చైనా మా మిత్ర దేశము. చైనా నుంచి మేము మరిన్ని ఈ సోఫిస్టికేటెడ్ ఆయుధాలను కొనుగోలు చేస్తామంట ఒక దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత వెద్దవలో. వీళ్ళ బతుకు అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అవసరం కోసం ఎవరిదైనా పట్టుకుంటారు. అట్టాటి గలీజ్ గాళ్ళు అన్నమాట వీళ్ళు. అది విషయం అయితే. అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి చైనాను చల్లబరిచేందుకు ఈ పాకిస్తాన్ రకరకాల ఇత్తులన్నీ కూడా వేస్తుంది. వాళ్ళకు బాడీ మసాజ్ చేస్తుంది, తల మసాజ్ చేస్తుంది, ఇంకా ఏదేదో చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ను కూడా ఉపయోగించుకునింది అనమాట. కానీ చైనా ఏమి అంత వెరి వెంగళప్పేం కాదు కదా, వాళ్ళు మహా తెలివిన వాళ్ళు. చైనా ఏం చేయాలనుకుందో అది చేసి తీరుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఈ డబుల్ గేమ్కు త్వరలోనే చైనా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పాకిస్తాన్ను చైనా దెబ్బకు దెబ్బ తీయడం మాత్రం ఖాయంగా కనపడుతుంది. అది విషయం. ఇక్కడ చూడండి, మొన్నటిదాకా చైనాను ఆడుకున్నారు, ఇప్పుడు అమెరికా ఓడికి దగ్గర అవుతారు. అంటే లవర్ను మార్చేశారనమాట. రేపు కావాలంటే అంతకుమించి ఎవరన్నా దొరికితే వీడిని వదిలేసి ఇంకొకటి పట్టుకుంటారు. ఏమైనా లాపాకేనే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.